Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Isaiah 49:15. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం నుండి తీసుకొనబడింది. They may forget, yet will I not forget thee. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. When we read Isaiah 49 chapter 14 to 16, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14 నుండి 16 వచనాలను మనం చదివితే, the Lord was saying that the people of God will return out of their captivity. దేవుని ప్రజలు చెర నుండి విడుదల పొందుతారని దేవుడు చెప్తా ఉన్నాడు. Prophetically, if we apply this verse to the present day, ప్రవచనాత్మకంగా ఉన్న ఈ వచనాలని ప్రస్తుత దినానికి అన్వయించుకుంటే, the New Testament age, అంటే క్రొత్త నిబంధన కాలానికి, it speaks of Christ's eternal redemption of the church, which is a subject of great joy. క్రీస్తు యొక్క నిత్యమైన విమోచన, సంఘం గురించినటువంటి విమోచన గొప్ప ఆనందాన్ని ఇచ్చేది. And sometimes whether it is in our individual life or church life, కొన్నిసార్లు అది మన వ్యక్తిగత జీవితంలో గాని లేదా సంఘ జీవితంలోనైనా the troubles we face give some occasion to question God's care and concern for us. మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయా సందర్భాల్లో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, నన్ను పట్టించుకుంటున్నాడా అనే ప్రశ్న వస్తుంది. Also, weak believers in their despondency, they say, బలహీనమైనటువంటి విశ్వాసులైన వారు ఇలాంటి కృంగిపోయిన స్థితిలో వాళ్ళు చెప్పే మాట, God has forsaken his church and forgotten its sorrows. దేవుడు సంఘాన్ని విడిచిపెట్టాడు, దాని బాధల్ని మర్చిపోయాడు. Sometimes we pray, but it seems no one is hearing. కొన్నిసార్లు ప్రార్థన చేస్తాము గాని మొరపెడతాము, ఎవ్వరు కూడా పట్టించుకోలేదు, ఆలకించలేదు అన్నట్టుంటది. Sometimes we read the Bible and get nothing out of it. కొన్నిసార్లు బైబిల్ చదువుతుంటాము గాని ఇందులో నుండి మనకి ఏమీ అర్థం కాదు. Oh, we feel abandoned and are deserted. విడనాడబడిన వారుగా మనం విడిచిపెట్టేసినట్లుగా ఉంటాం. In verse 14, Zion is saying like that. 14వ వచనంలో సియోను ఆ మాట చెప్తా ఉంది. God answers that. దేవుడు దానికి జవాబిచ్చాడు, I will not forget thee. నేను నిన్ను మరిచిపో. Oh, this is a comforting ఇది statement. మనకి ఎంతో ఆదరణ ఇచ్చే మాట. What is he telling? ఏమని చెప్తున్నాడు? Can a woman forget her nursing child, that she should have no compassion on the son of her womb? Even these may forget, yet I will not forget you. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. Think of the most tender human moment, a mother nursing her baby. తల్లి తన బిడ్డకి పాలిస్తున్నటువంటి ఎంతో ఆ మృదువైనటువంటి ఆ కాలం జ్ఞాపకం చేసుకోండి. Consider the love, care and devotion. ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ పట్టింపు చూస్తే, Oh, as she feeds this infant from her own body. ఈ పసిబిడ్డని తన శరీరం నుండి పోషిస్తున్నప్పుడు, Such a mother, అలాంటి తల్లి forgetting her own baby is impossible. మరి తన సొంత బిడ్డని, తనకు పుట్టిన బిడ్డని మర్చిపోవడం అనేది అసాధ్యమే. God says even that may possibly happen. అయితే దేవుడు అంటాడు కదా, అది కూడా జరిగే ఆస్కారం ఉంది, But he'll సాధ్యత never ఉంది. forget his people. కానీ దేవుడు తన ప్రజలను ఎన్నడూ He మర్చిపోడు. will never abandon them. ఎప్పుడు వారిని విడిచిపెట్టను, విడనాడు. Mother may hold the baby while giving the milk. తల్లి పాలు ఇస్తున్నప్పుడు ఆ బిడ్డను పట్టుకొని ఉండొచ్చు. But God is telling a better word in verse 16. కానీ 16వ వచనం దేవుడు మరింత శ్రేష్టమైన మాట ఉపయోగించాడు. See, I will hold you, he is not telling. ఈయన నా చేతిలో నిన్ను పట్టుకొని ఉన్నాను చెప్పలేదు. I have engraved you on the palm of my hand. నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అంటాడు. People are ever before him. తన ప్రజలు ఎల్లప్పుడూ ఆయన ఎదుటనే ఉన్నారు. They are a part of him. Engraved means part of him. ఆయనలో భాగమే ఉన్నారు. చెక్కబడి ఉన్నారంటే ఆయనలో భాగమే ఉన్నారు. Mother holding the child means child is different, mother is different. తల్లి బిడ్డను చేతిలో పట్టుకుంది అంటే ఇక్కడ ఏం అర్థము? తల్లి వేరు, బిడ్డ వేరు. And by mistake she may lose that child also. పొరపాటున ఆ బిడ్డని చేతిలో జారి విడిచొచ్చు కూడా. Suppose child is sometimes mother may be sleepy. బహుశా కొన్నిసార్లు తల్లి నిద్రపోతుండొచ్చు. And so at that time the child may fall. ఆ సమయంలో ఈ బిడ్డ కింద పడిపోవచ్చు. God is using a better word. దేవుడు ఇంతకు మించిన శ్రేష్టమైన పదం ఉపయోగించాడు. You cannot be separated from me. I have engraved you on my palm. You and I are one. You are a part of me. నీవు నా నుండి వేరు కాలేవు, కాచాలవు. ఎందుకనగా నిన్ను నేను నా అరచేతిని చెక్కి ఉన్నానంటే నీవు నాలోని భాగం అయిపోయినావు, దీన్ని వేరు చేయలేము. To abandon them would be to cut off a part of himself. వారిని విడనాటం అంటే ఒక భాగాన్ని తెంచివేయడం, Cutting it. దాన్ని తీసివేయడం. The scriptures assures us God is for his people
and he is with his people. లేఖనాలు నిశ్చయపరుస్తున్న దేవుడు తన ప్రజల కొరకు తన ప్రజల వాడై ఉన్నాడు. ఆయన He is with his people. తన ప్రజలతో కూడా He ఉన్నవాడు. has reconciled his people to himself in Christ. క్రీస్తులో తన వారిని సమాధానపరచాడు. They are incorporated into Christ. క్రీస్తులోనికి వాళ్ళు చేర్చబడ్డారు. He will not, he cannot forget his people. తన ప్రజలని ఎన్నటికి మర్చిపోజాలడు ఆయన. If we apply this thought to our personal lives, ఈ తలంపుని మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటే, if I am in Christ, ఒకవేళ నేను క్రీస్తునందుంటే God's love for me exceeds the love of a nursing mother for her child. దేవుని ప్రేమ, నాయడలో ఉన్న దేవుని ప్రేమ ఒక తల్లి తన బిడ్డకి పాలిచ్చే ప్రేమకు మించినది. He tenderly cares for me. నా గురించి ఆయన ఎంతో జాగ్రత్త తీసుకునేవాడు. He guards all my ways. నా మార్గములన్నింటినీ కాపాడువాడు ఆయన. He works all things for my good and for his glory. సమస్తమును కూడా నా మేలు కొరకే, ఆయన మహిమ కొరకే He will జరిగించాడు. never leave me nor forsake నన్ను me. ఎన్నడు విడువడు, ఎన్నడు ఎడబాయడు. He will bring me safely to his heavenly kingdom. తన పరలోక రాజ్యంలోనికి ఎంతో సురక్షితంగా చేరుస్తాడు ఆయన. See the he and me relation. చూసారండి, ఆయన నేను ఈ సంబంధం What a joy. ఎంత సంతోషం కదా, What an assurance. ఎంతటి నిశ్చయత ఇది. Applying the same love to my personal life again, ఇదే ప్రేమని మరలా నా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటూ also in relation to the church, we can see more truth. సంఘానికి సంబంధంలో కూడా ఇది ఎంతో వాస్తవమైనది. If I am in Christ, నేను క్రీస్తునందున్నాడు. I am a part of his beloved people, part of the bride of Christ. ఆయన ఒక ప్రియమైన ప్రజల్లో, ఆయన ఒక మరి ఆ వధువులో నేను ఒక భాగమై ఉన్నాను. He is going to present the bride to himself in splendor, to his great joy. కాబట్టి తన యొక్క గొప్పదైనటువంటి అత్యధికమైన సంతోషం కొరకు ఎంతో సంతోషంగా తన వధువుని ఆయన ప్రవేశపెట్టిన ఉన్నాడు. And he is going to present the bride in splendor. కాబట్టి ఆ వధువుని ఆయన ఎంతో మహిమా వైభవంతో కూడా ఆయన ప్రవేశపెట్టిన He is ఉన్నాడు. gathering the bride from every tribe, every nation and every tongue. ఆ వధువుని ప్రతి భాషలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి జాతిలో నుండి కూడా ఆయన సమకూర్చునే ఉన్నాడు. And in the new heaven and new earth, all of God's people will love him with all their heart, their soul and their strength. నూతన ఆకాశం, నూతన భూమిలో ప్రజలందరూ కూడా తమ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో కూడా ఆయనని వాళ్ళు కృతజ్ఞత చెల్లిస్తారు. And each of those believers will love you. ఆ వారిలో ఉన్న ప్రతి విశ్వాసి నిన్ను ప్రేమిస్తారు. Each will be closer to you than your closest friend or family member today. వారిలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నీకున్నటువంటి నీ యొక్క బంధువులు, నీ స్నేహితుల కన్నా ఎక్కువగా సన్నిహితంగా ఉంటారు వాళ్ళు. Furthermore, ఇంకా మనం ముందుకు చూస్తాం, this intimate relationship with God and with one another will never end. ఈ దేవునితో ఒకరితో ఒకరికి ఉన్న ఈ సన్నిహితమైన ఈ సంబంధము ఎన్నటికీ తెగిపోదు. No matter how you may feel, God will not forget you. కాబట్టి నువ్వేమనుకుంటున్నా గానీ దేవుడు మాత్రము నిన్ను విడిచిపెట్టాడు, మర్చిపోడాడు. If you are in Christ, నీవు క్రీస్తునందుంటే he has great plans for you. నీ కొరకై గొప్పదైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. And together with all his people, తన ప్రజలతో కలిసి and his plans for you are special. నీ కొరకైన ఆయన యొక్క ప్రణాళికలు అవి ప్రత్యేకమైన, They are specific. అవి ఎంతో నిర్దిష్టమైన, They are detailed. అవి ఎంతో వివరణాత్మకమైన, They are personal. అవి వ్యక్తిగతమైన, They are continuous. ఇవి ఎడతెగుతూ They are కొనసాగేవి, unique. అవి అసమానమైన, And they are the best. ఇవి శ్రేష్టమైన. His thoughts are far higher than our thoughts. ఆయన తలంపులు మన తలంపుల కన్నా ఎంతో ఉన్నతం. His ways are also like that only. ఆయన మార్గంలో కూడా అట్లాగే ఉన్నాయి. He is at work fulfilling those plans. ఆ ప్రణాళికలు చేసే పనిలోనే ఉన్నారు. He will fruition all those plans amidst of trials, difficulties, challenges and horrors of life. కష్టాలు, ఇరుకు, ఇబ్బందులు, జీవితంలో ఎదుర్కొనే భయభ్రాంతులు కల్పించే ఆ పరిస్థితులన్నిటిలో కూడా ఆయన వాటిని నెరవేరుస్తాడు. In Christ you are engraved in the palms of his hands. క్రీస్తునందు నీవు ఆయన చేతిలో, అరచేతిలో చెక్కబడి ఉన్నావు. Trust him. ఆయన యందు నమ్మిక ఉంచు. Pray for his kingdom to come. ఆయన రాజ్యం రావాలని ప్రార్థించి. When we see about Zion, సియోను గురించి ఆలోచన చేస్తే their situation made them feel that God had forsaken వాళ్ళ them. పరిస్థితి ఎట్లా ఉంది, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అన్నట్టున్నారు. But if you scan the whole scenario, నువ్వు అక్కడ ఉన్న ఆ దృశ్యం, ఆ సన్నివేశం అంతా కూడా పరిశీలన చేస్తే we understand that they were in such a situation because they had forsaken God. వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళే దేవుని విడిచిపెట్టేశారు. Therefore, do not trust your feelings. అందుకనే నీకున్న ఈ భావాలని నేను ఆధారం చేసుకోవద్దు. Zion's feelings were real but not right. సియోను యొక్క అనుభూతులు సరి అయినవి, కానీ అది సరి అయినటువంటిది కాదు. వాళ్ళు వాస్తవమే కానీ అది సరైనది కాదు. Actually, they are forsaken. వాళ్ళు విడనాడబడ్డవారు అనేది వాస్తవం, But they are not forsaken by God. కానీ They forsook God. దేవుని చేత మరవబడ్డవారు కాదు, వాళ్ళే దేవుని విడిచిపెట్టారు. Our emotional response to life circumstances can be authentic but not accurate. మన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఈ సమస్యలు ఇవన్నీ కావచ్చు, నిజమైనవి కావచ్చు, కానీ అవి సరిగ్గా
అట్లాంటిదైతే కాదు అది. Whatever logic we are telling may not be right. మనం చెప్పేటువంటి వాదన తర్కం ఏదైనా అది సరైనది కాకపోవచ్చు. See, God left me, they are telling. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మర్చిపోయాడు. True. సత్యమే, They are away from God. దేవునికి దూరంగా ఉన్నారు. But what the truth? కానీ ఇక్కడ ఉన్న సత్యం ఏమిటిది? God has not left them. They left God. That's why they are separated. దేవుడు వారిని విడిచిపెట్టలే, వాళ్ళే దేవుడిని విడిచిపెట్టారు, అందుకు వేరైపోయారు. Oh, అది సత్యం. because of their troubles, and they are feeling that God left me. వారికున్న ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళకేమనిపిస్తుందంటే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో, కానీ అది కాదు కదా, వాళ్ళే దేవుడిని విడిచిపెట్టినారు. Oftentimes feelings will be fooling us. అనేక పర్యాలు ఈ అనుభూతులు అనేవి మనల్ని బుద్ధిహీనులుగా చేస్తాయి. If you are a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే, if you are feeling that your heavenly Father has forsaken you, నీ పరలోకపు తండ్రి నిన్ను విడిచిపెట్టేసాడు అని అనుకుంటే, your feelings are lying to you. నీవు అనుకుంటున్న ఈ అనుభూతులు ఇవి నిన్నే మోసం చేస్తున్నాయి, నీతో అబద్ధం చెప్తున్నాయి. Lord replies, దేవుడు ఇక్కడ జవాబిస్తున్నాడు, your walls are continually before me. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనే ఉన్నవి. Not just the temple, but the walls are also before him. మందిరం ఒకటే కాదు, ప్రాకారాలు కూడా నా ఎదుటనే ఉన్నాయి. God is not only concerned about the spiritual matters in our life, but also about everything else in our life. దేవుడు మన జీవితంలోని ఆత్మ సంబంధమైన సంగతుల గురించి మాత్రమే పట్టింపు కాదు, అన్ని విషయాల గురించి పట్టింపు కలిగి ఉన్నాడు. So let us thank the Lord for that and be joyful. కాబట్టి అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ సంతోషంగా ఉందాం. Never give room for Satan's whisperings in your ears. ఎప్పుడు కూడా సాతానుడు నీ చెవులో గుసగుసలాడని వద్దు. God is faithful. దేవుడు నమ్మదగినవాడు, He will never forget you. ఆయన నిన్ను ఎన్నడూ మరచిపోడు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, when we are going through some difficulties, we will have this type of feelings. దేవా, మేము ఏదైనా కష్ట పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఇలాంటి అనుభూతులు ఎదురవుతుంటాయి. Many times difficulties are because of our own foolishness. అనేక పర్యాలు ఈ కష్టాలన్నీ కూడా మా బుద్ధిహీనతను బట్టి వచ్చినవి. Lord, you have engraved us on your palms. దేవా, నీవైతే మమ్మల్ని నీ అరచేతి మీద చెక్కి ఉన్నావు. Yeah, just now as we have heard, you are loving us more than a mother loves her child. ప్రభా, మేము ఇప్పుడే విన్న ప్రకారం ఒక తల్లి తన బిడ్డను ప్రేమించే దానికన్నా ఎంతో ఎక్కువగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు. Lord, you made us one in yourself. దేవా, మమ్మల్ని నీలో ఒకరిగా ఒక భాగంగా Then చేసుకున్నావు. how can you leave you? మరి అట్లాంటప్పుడు నువ్వు ఎట్లా విడిచిపెట్టగలవు? Many times we, because of our foolishness, we will be thinking like that as joy and thought. అనేక పర్యాలు బుద్ధిహీనతను బట్టి మేము అట్లా అనుకుంటాం. సియోను కూడా అట్లా అనుకున్నది. But what thou art telling? అయితే ప్రభా, నీవు చెప్పే మాట ఏమిటి? Not only the tabernacle, ప్రభా, ప్రత్యక్ష గుడారం ఒకటే కాదు, even the walls are before me. ప్రాకారాలు కూడా నా ఎదుటనే ఉన్నాయి. Everything you are taking care. అంటే అన్నిటి గురించిన జాగ్రత్తలు తీసుకుంటాం. Help us to have this understanding. ఈ గ్రహింపు మేము కలిగి ఉంటాం సహాయం. Whenever a thought comes that we are left by thee, ఓ దేవా, నీ చేత విడనాడబడ్డాం అనే ఈ ఆలోచన, ఈ తలంపు వచ్చిన ప్రతిసారి undoubtedly it is from Satan. నిస్సందేహంగా అది సాతాను నుండి వచ్చినదే. Help us to dispel those thoughts by holding thy promises. ప్రభా, నీ వాగ్దానాలు చేపట్టుకొని ఈ తలంపులు నిర్వీర్యం చేయటకు సహాయం. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి యొక్క అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్.